నమస్కారం. స్వతంత్ర ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఇప్పుడు ఒక చారిత్రక పరిణామం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యం పేరిట ఇస్లామాబాద్ ఆడుతున్న నకిలీ ఎన్నికల డ్రామాను స్థానిక ప్రజలు పూర్తిగా బహిష్కరించారు. ఆకలి కేకలు, సైనిక అణచివేతతో అల్లాడుతున్న పౌరులను పట్టించుకోకుండా నవాజ్ షరీఫ్, బిలవల్ భుట్టోల వంటి అగ్రనేతలు ముజఫరాబాద్ వేదికగా అసంబద్ధ హామీలతో స్వార్థ రాజకీయం చేస్తున్నారు. అయితే ఈ రచ్చ వెనుక ఉన్న అసలు కుట్ర కేవలం కాశ్మీర్ మాత్రమేనా? భారత్ ఎదుగుదలను అడ్డుకోవడమే పాక్ సైన్యం అసలు వ్యూహమని రక్షణ విశ్లేషకురాలు క్రిస్టినా ఫెయిర్ స్పష్టం చేస్తుండగా, చర్చలంటూ జరిగితే అవి కేవలం పీఓకే వాపస్ పైనే అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన హెచ్చరిక సరిహద్దుల్లో వ్యూహాత్మక సమీకరణాలను మార్చేసింది. పీఓకేలో ఎగిసిపడిన ప్రజాగ్రహం, ఇస్లామాబాద్ నేతల అధికార దాహం, భారత కఠిన రోడ్ మ్యాప్పై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పరిస్థితులు మునుపెన్నడూ లేనంతగా అగ్నిగుండంగా మారాయి. ప్రజాస్వామ్యం పేరిట ఇస్లామాబాద్ ప్రభుత్వం ఆడుతున్న అసెంబ్లీ ఎన్నికల నాటకం తీవ్ర నిరసనలు, బహిష్కరణల మధ్య మొదటి దశను పూర్తి చేసుకుంది. ఓటింగ్ బూత్లు వెలవెలబోయాయి. ప్రజలు ఓటు వేయడానికి కాదు కదా, అసలు బయటికి రావడానికి కూడా నిరాకరించారు. స్థానిక ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాకిస్తాన్ సైన్యం, కేంద్ర పాలకులు రుద్దిన ఈ ఎన్నికలు పీఓకేలో తీవ్ర మానవతా సంక్షోభానికి, రక్తసిక్తమైన ఘర్షణలకు దారితీశాయి. అసలు ఈ ఎన్నికల వెనుక ఉన్న అసలు కుట్ర ఏమిటి? 12 శరణార్థుల సీట్ల వివాదం చుట్టూ జరుగుతున్న రచ్చ ఏంటి? పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఇటీవల ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తీవ్ర ప్రజా నిరసనలు, బహిష్కరణల మధ్య ఒక ప్రహసనంగా మారింది. మొదటి దశ పోలింగ్ ముగిసినప్పటికీ పోలింగ్ కేంద్రాల్లో కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, భద్రతా దళాలు తప్ప సాధారణ ఓటర్లు దాదాపు కనిపించలేదు. స్థానిక ప్రజల ఆకాంక్షలను తొక్కేస్తూ కేంద్రంలో ఉండే పాకిస్తాన్ పాలకులు తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆడుతున్న నాటకంగానే ఇక్కడి ప్రజలు ఈ ఎన్నికలను భావిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు అక్కడ ఎన్నికల పేరిట జరుగుతున్న నకిలీ ప్రజాస్వామ్యాన్ని, ఇస్లామాబాద్ యంత్రాంగంపై ప్రజలకున్న తీవ్ర వ్యతిరేకతను పూసగుచ్చినట్లు చూపిస్తున్నాయి. పీఓకే అసెంబ్లీలోని మొత్తం 45 సాధారణ స్థానాల్లో 12 సీట్లను పాకిస్తాన్లోని వేర్వేరు నగరాల్లో నివసిస్తున్న కాశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించారు. 1960లలో ప్రారంభమై 1974 రాజ్యాంగం ద్వారా అధికారిక హోదా పొందిన ఈ వ్యవస్థ ప్రకారం పంజాబ్, రావిల్పిండి, కరాచీ వంటి పాకిస్తాన్ నగరాల్లో ఉండే ఓటర్లు పీఓకే శాసనసభ ప్రతినిధులను ఎన్నుకుంటారు. పీఓకేలో నివసించని, ఇక్కడి దైనందిన సమస్యలతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు ఈ ప్రాంత భవిష్యత్తును, పాలకులను నిర్ణయించడం రాజ్యాంగబద్ధంగా అన్యాయమని స్థానిక ప్రజలు దశాబ్దాలుగా వాపోతున్నారు. ఈ 12 శరణార్థి సీట్లే ఇస్లామాబాద్లోని అధికార పీఠానికి శ్రీరామరక్షగా మారాయి. పాకిస్తాన్ ముస్లిం లీగ్, నవాజ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ వంటి ప్రధాన కేంద్ర పార్టీలు ఈ 12 స్థానాలను తమకు అనుకూలంగా మార్చుకుని పీఓకే అసెంబ్లీలో మెజారిటీ సాధిస్తున్నాయి. పీఓకేలోని స్థానిక ఓటర్లు ఎవరికి మద్దతిచ్చినప్పటికీ ఈ 12 స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఇస్లామాబాద్లోని అధికార పార్టీ తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఇక్కడ సులువుగా కూర్చోబెడుతుంది. ఇది స్థానికుల ప్రజాస్వామ్య హక్కును నేరుగా హరించటమేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఈ అన్యాయమైన వ్యవస్థకు వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అగ్రగామిగా నిలిచింది. వ్యాపారులు, విద్యార్థులు, పౌర సమాజం కలయికతో ఏర్పడిన ఈ సంస్థ ప్రారంభంలో విద్యుత్ ఛార్జీల తగ్గింపు, పిండిపై సబ్సిడీల కోసం పోరాడినప్పటికీ క్రమంగా 12 శరణార్థి సీట్ల రద్దునే తమ ప్రధాన అజెండాగా మార్చుకుంది. ప్రభుత్వం ఈ సంస్థను నిషేధించి జూన్ 5న దాని అగ్రనేతలను నిర్బంధించినప్పటికీ నాయకత్వం అజ్ఞాత నుంచి ఉద్యమాన్ని నడిపిస్తూ అసెంబ్లీ ఎన్నికలను పూర్తిగా బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చింది. తీవ్ర నిరసనలు, శాంతి భద్రతల క్షీణత కారణంగా ఎన్నికల సంఘం మేలైన భద్రత పేరిట ఎన్నికలను 3 దశలుగా జూలై 27న మీర్పూర్, ఆగస్టు 2న ముజఫరాబాద్ శరణార్థి సీట్లు, ఆగస్టు 10న పూంచ్గా విభజించింది.
అత్యంత ఉద్రిక్తతలో ఉన్న పూంచ్ డివిజన్ను చివరి దశకు నెట్టడం వెనుక సైనిక మోహరింపును పెంచే వ్యూహం దాగి ఉంది. అయితే ఎంతగా భయభ్రాంతులకు గురిచేసినా ప్రజలు ఓటింగ్ బూత్ల వైపు రాకపోవడం పాకిస్తాన్ సైనిక యంత్రాంగానికి గట్టి చెంపపెట్టుగా మారింది. జేఏసీసీ పిలుపు మేరకు రాజధాని ముజఫరాబాద్ వైపు వేలాది మంది ప్రజలు చేపట్టిన సుదీర్ఘ కవాతును అడ్డుకునేందుకు పాకిస్తాన్ రేంజర్లు, పోలీసులు విచక్షణారహితంగా బల ప్రయోగానికి దిగారు. టియర్ గ్యాస్ ప్రయోగం, నేరుగా కాల్పులు జరపడంతో నిరసనకారులు మరియు భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణల్లో దాదాపు 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. సొంత పౌరులపైనే సైన్యం సాగించిన ఈ ఊచకోత పీఓకేలో విప్లవాత్మక జ్వాలలను మరింత రగిల్చింది. భారత సరిహద్దుకు ఆనుకొని ఉన్న పూంచ్ డివిజన్ ఈ నిరసనలకు ప్రధాన కేంద్రంగా మారింది. పరిస్థితిని అదుపు చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం పూంచ్ను వారాల తరబడి సైనిక దిగ్బంధంలో ఉంచింది. సమాచార మార్పిడిని అడ్డుకునేందుకు ఇంటర్నెట్, మొబైల్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. బ్యాంకులు వరుసగా 2 వారాల పాటు మూతపడడం, రవాణా నిలిచిపోవడంతో పిండి, ఔషధాలు వంటి నిత్యావసర వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడి స్థానిక ప్రజలు అల్లాడిపోయారు. పీఓకేలో ప్రస్తుత సంక్షోభం ఉన్నపళంగా ఊడిపడింది కాదు. ఇది గడిచిన కొన్నేళ్లుగా సాగుతున్న తీవ్ర రాజకీయ అస్థిరత ఫలితమే. 2021 ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ పాకిస్తాన్ ఆర్మీ జోక్యంతో ఒకరి తర్వాత ఒకరు ప్రధానులు మారాల్సి వచ్చింది. కోర్టు అనర్హత వేట్లు, రాజీనామాలు, చివరకు 2025 చివరిలో అవిశ్వాస తీర్మానాల ద్వారా ప్రభుత్వాలు పడిపోవడంతో ఈ ప్రాంతంలో ఎలాంటి నిలకడైన పాలన లేకుండా పోయింది. పాకిస్తాన్ న్యాయస్థానాలు ప్రభుత్వం ఈ 12 సీట్లను రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే తొలగించవచ్చని ఉచిత సలహాలిస్తున్నప్పటికీ అసలు ఆ రాజ్యాంగ వ్యవస్థపైనే స్థానికులకు నమ్మకం పోయింది. ఇస్లామాబాద్ వేసే పన్నుల భారం, సహజ వనరుల దోపిడీ, రాజకీయ అణిచివేతలతో విసిగిపోయిన పీఓకే ప్రజలు ఇప్పుడు పాకిస్తాన్ బానిస సంకెళ్ల నుండి విముక్తిని కోరుకుంటున్నారు. ఈ ఓటింగ్ బహిష్కరణ కేవలం ఒక ఎన్నికల తిరస్కరణ మాత్రమే కాదు. ఇది పాకిస్తాన్ అక్రమ పరిపాలనపై పీఓకే ప్రజలు ప్రకటించిన బహిరంగ తిరుగుబాటు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఒకవైపు ప్రజలు ఆకలి కేకలు వేస్తూ ప్రాణాలకు తెగించి హక్కుల కోసం వీధుల్లో పోరాడుతుంటే ఇస్లామాబాద్లోని రాజకీయ పెద్దలు మాత్రం అత్యంత అసహ్యకరమైన రాజకీయ క్రీడను నడుపుతున్నారు. పీఓకేలోని తీవ్ర మానవతా సంక్షోభం, ఆర్థిక అణచివేత, పౌరులపై సాగుతున్న దాడులను పరిష్కరించాల్సింది పోయి పాకిస్తాన్ ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ప్రాంతాన్ని కేవలం తమ అధికార దాహాన్ని తీర్చుకునే ల్యాబొరేటరీగా మార్చుకున్నాయి. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నుంచి బిలవల్ భుట్టో వరకు ఇస్లామాబాద్లోని అగ్రనేతలందరూ వేదికలపై నిలబడి అవాస్తవ వాగ్దానాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పీఓకేలో కీలుబొమ్మ ప్రభుత్వాన్ని కూర్చోబెట్టి అక్కడి సహజ వనరులను దోచుకోవడానికి పాకిస్తాన్ సైన్యం, రాజకీయ వ్యవస్థ వేస్తున్న కుట్రలు అసలు స్వరూపాన్ని ఇప్పుడు బట్టబయలు చేశాయి. ఆ అంశాలపై ఓలుకేద్దాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నేడు తీవ్రమైన ఆహార కొరత, విపరీతమైన ద్రవ్యోల్బణం, విద్యుత్ ఛార్జీల భారం మరియు సైనిక అణచివేతతో అల్లాడిపోతోంది. సాధారణ పౌరులు కనీస మానవ హక్కులు లేక వెలువెల్లాడుతుంటే పాకిస్తాన్ కేంద్ర రాజకీయ నాయకత్వం మాత్రం ఆ ప్రాంతపు దుస్థితిని పూర్తిగా పక్కన పెట్టింది. ఇస్లామాబాద్ పాలకులకు పీఓకే ప్రజల సంక్షేమం కంటే అక్కడి రాజకీయ పీఠాన్ని దక్కించుకుని తమ అధికారాన్ని చాటుకోవడమే ప్రధాన లక్ష్యంగా మారింది. సరిహద్దుల్లోని తీవ్ర ఉద్రిక్తతలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రచార వేదికలపై నేతలు ఆడుతున్న నాటకాలు ఇస్లామాబాద్ రాజకీయ వర్గాల పట్ల తీవ్ర ప్రజా అసహ్యానికి దారితీస్తున్నాయి. సుదీర్ఘకాలం పాటు బహిరంగ ప్రచారానికి దూరంగా ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీఎంఎల్ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ పీఓకే రాజధాని ముజఫరాబాద్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకేని తన రెండవ ఇల్లుగా అభివర్ణించిన నవాజ్ షరీఫ్ తమ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు తనను పీఓకే ప్రధానిగా నియమించాలని తమ్ముడు ప్రస్తుత ప్రధాని షాబాజ్ షరీఫ్ను కోరుతానని వ్యాఖ్యానించారు.
హాస్యోక్తిగా అన్నానని తర్వాత సర్దుబాటు చేసుకున్నప్పటికీ పీఓకే ప్రాంత స్వయం ప్రతిపత్తిని, సార్వభౌమత్వాన్ని పాకిస్తాన్ పాలకులు ఎంత చులకనగా చూస్తారో ఈ ప్రకటన స్పష్టం చేసింది. ముజఫరాబాద్ ప్రచార సభలో పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్తో కలిసి పాల్గొన్న నవాజ్ షరీఫ్ పీఓకేని పంజాబ్ ప్రాంతంతో సరిసమానంగా తీర్చిదిద్దుతానని, మెట్రో రైళ్లు, మోటార్ వేలను నిర్మిస్తామని హామీలిచ్చారు. అయితే రోజువారీ తిండి పిండికి, తాగునీటికి, కనీస వైద్యానికి నోచుకొని పీఓకే ప్రజలకు ఈ హామీలు నకిలీ డ్రామాలుగానే కనిపించాయి. దశాబ్దాలుగా పాకిస్తాన్ ఇక్కడ నీటి వనరులను, విద్యుత్తును వాడుకుంటూ స్థానికులకు మాత్రం విద్యుత్ పన్నుల భారాన్ని మోపుతున్న వేళ ఈ రకమైన ఆధునిక ప్రాజెక్టుల వాగ్దానాలు కేవలం ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నమేనని విశ్లేషకులు మండిపడుతున్నారు. స్థానిక ప్రజలు అక్కడి నేతల మోసపూరిత వాగ్దానాలను పసిగట్టారు. ప్రస్తుత సమస్యల పరిష్కారానికి ఏ నేత హామీ ఇవ్వకపోవడం ఇక్కడ కొసమెరుపు. ఇస్లామాబాద్లోని కేంద్ర ప్రభుత్వంలో పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కలిసికట్టుగా అధికారాన్ని పంచుకుంటున్నాయి. కానీ పీఓకే అసెంబ్లీ ఎన్నికలకొచ్చేసరికి ఈ రెండు పార్టీలు తీవ్ర ప్రత్యర్థులుగా మారి ఒకదానిపై ఒకటి విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఇస్లామాబాద్లో భాగస్వాములుగా ఉంటూనే పీఓకేలో మాత్రం కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలనే అంశంపై ఈ పార్టీలు సాగిస్తున్న కుస్తీ, వీరి స్వార్థ రాజకీయాలను, నైతిక విలువలేని పొత్తులను ఎండగడుతున్నారు పీఓకే ప్రజలు. మరోవైపు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ కూడా పీఓకే ప్రచారంలో జోరు పెంచారు. గిల్గిత్ బాల్టిస్తాన్లో గతంలో తమ పార్టీ సాధించిన రాజకీయ పట్టును ఊతంగా చేసుకుని పీఓకేలో కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చూస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ పీఓకే ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి పీఎంఎల్ఎన్ విధానాలే కారణమంటూ ప్రచారంలో విమర్శలు గుప్పించడం బిలవల్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ప్రాంతీయ సమస్యలకు తీర్పునివ్వకుండా కేవలం ఇస్లామాబాద్లోని తమ పట్టును పీఓకేకి విస్తరించడమే లక్ష్యంగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ వ్యూహాలు పన్నుతోంది. పాకిస్తాన్ రాజకీయ పార్టీల ప్రధాన దృష్టి అంతా పీఓకే అసెంబ్లీలోని 12 శరణార్థి సీట్లపైనే కేంద్రీకృతమై ఉంది. పీఓకేలో ప్రత్యక్షంగా నివసించని, పాకిస్తాన్లోని పంజాబ్, సింధ్ ప్రాంతాలలో నివసించే ఓటర్లకు కేటాయించిన ఈ 12 స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఇస్లామాబాద్ పార్టీలు సులువుగా ఆధిక్యాన్ని సాధిస్తాయి. స్థానిక పీఓకే ప్రజల ఓట్లతో సంబంధం లేకుండా పాకిస్తాన్లోని ప్రధాన నగరాల నుంచి వచ్చే ఈ 12 స్థానాల మెజారిటీతోనే నవాజ్ షరీఫ్ లేదా బిలవల్ భుట్టో తమకు నచ్చిన నాయకుడిని పీఓకే ప్రధాని పీఠంపై కూర్చోబెడుతున్నారు. ఈ రాజకీయ డ్రామా అంతటి వెనుక పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. పీఓకేలో నిజమైన ప్రజాస్వామ్యం నెలకొంటే అక్కడి ప్రజలు ఇస్లామాబాద్ సైనిక ఆధిపత్యానికి, వనరుల దోపిడీకి వ్యతిరేకంగా గళం విప్పుతారని రావల్పిండిలోని సైనిక జనరల్స్ భయపడుతున్నారు. అందుకే 12 శరణార్థి సీట్లను వాడుకొని రాజకీయ పార్టీలను ఆడిస్తూ ఒక కీలుబొమ్మ ప్రభుత్వాన్ని మాత్రమే ముజఫరాబాద్లో ఏర్పాటు చేసేలా సైన్యం చక్రం తిప్పుతోంది. దీనివల్ల ఎన్నికలు జరిగినప్పటికీ అసలు అధికారం మాత్రం పాక్ సైన్యం వద్దే నిక్షిప్తమై ఉంటుంది. పాకిస్తాన్ పాలకులు పీఓకేలో అధికారాన్ని ఆశిస్తున్నది అక్కడి ప్రజల సంక్షేమం కోసం ఎంత మాత్రమూ కాదు. పీఓకేలోని సమృద్ధిగా ఉన్న జల విద్యుత్ వనరులు, నదులు, అడవులు మరియు ఖనిజ సంపదను పాకిస్తాన్ ప్రధాన భూభాగానికి మళ్లించడమే వీరి అసలు కుట్ర. స్థానికంగా తయారయ్యే విద్యుత్తును ఉచితంగా లేదా నామమాత్రపు ధరలకు పాకిస్తాన్కు తరలిస్తూ పీఓకే పౌరులపై మాత్రం భారీ విద్యుత్ పన్నులు విధిస్తున్నారు. ఈ ఆర్థిక దోపిడీని ప్రశ్నించే స్థానిక నాయకులను అణిచివేస్తూ ఇస్లామాబాద్ నేతలు తమ అనుకూల ప్రభుత్వాల ద్వారా ఈ అన్యాయాన్ని చట్టబద్ధం చేసుకుంటున్నారు. ఇస్లామాబాద్ నేతలు ఎన్ని ప్రచారాలు చేసినా, ఎంతమంది అగ్రనేతలను బరిలోకి దించినా పీఓకే ప్రజలు వీరి రాజకీయ నాటకాన్ని తిరస్కరించారని ఎన్నికల్లో నమోదైన అత్యల్ప ఓటింగ్ శాతం స్పష్టం చేస్తోంది. నవాజ్ షరీఫ్ హామీలను, బిలవల్ భుట్టో ఉపన్యాసాలను స్థానికులు నమ్మే పరిస్థితిలో లేరు. ఇస్లామాబాద్ పాలకుల అధికార దాహం మరియు పాకిస్తాన్ సైనిక వ్యవస్థ ఆడుతున్న ఈ నకిలీ ప్రజాస్వామ్య నాటకం వల్ల పీఓకేలో ప్రజా తిరుగుబాటు మరింత ముదిరి పాకిస్తాన్ నియంత్రణ పూర్తిగా చేజారే పరిస్థితికి దారితీస్తోంది.
పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పుట్టుకొచ్చిన ప్రజాగ్రహం కేవలం ఓటింగ్ బహిష్కరణలకే పరిమితం కాలేదు. ఇది పాకిస్తాన్ సైనిక వ్యవస్థ పునాదులను కదిలించింది. అసలు పాకిస్తాన్ వైఖరి వెనుక ఉన్న అసలు కారణం కాశ్మీరా, లేక భారత్ సాధిస్తున్న ప్రపంచ స్థాయి పురోగత? ప్రసిద్ధ రక్షణ విశ్లేషకురాలు క్రిస్టినా ఫెయిర్ స్పష్టం చేసినట్లుగా పాకిస్తాన్కు కాశ్మీర్ అనేది కేవలం ఒక నెపం మాత్రమే. భారత్ను ఎదుర్కోవడం, ప్రాంతీయ అగ్రరాజ్యంగా ఎదగకుండా అడ్డుకోవడమే పాక్ సైన్యం అసలు వ్యూహం. అయితే దశాబ్దాలుగా సాగుతున్న ఈ నకిలీ కథనానికి ఇప్పుడు తెరపడే సమయం వచ్చింది. సరిహద్దుల్లో వ్యూహాత్మక మార్పులు చేస్తూ పాకిస్తాన్తో చర్చలంటూ జరిగితే అవి కేవలం పీఓకే వాపసుపైనే అని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. క్రిస్టినా ఫెయిర్ విశ్లేషణ, పాక్ సైనిక భ్రమలు, భారత్ అనుసరిస్తున్న కఠిన వ్యూహాత్మక రోడ్ మ్యాప్పై స్వతంత్ర ఫోకస్. ప్రసిద్ధ అమెరికన్ రక్షణ విశ్లేషకురాలు క్రిస్టినా ఫెయిర్ పాకిస్తాన్ సైనిక వ్యవస్థ నైజాన్ని అత్యంత స్పష్టంగా విశ్లేషించారు. ఆమె ప్రతిపాదన ప్రకారం పాకిస్తాన్ అసలు ఆందోళన లేదా సమస్య కేవలం కాశ్మీర్ భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు, దక్షిణాసియాలో భారతదేశం సాధిస్తున్న నిరంతర ఆర్థిక వృద్ధి, సైనిక ఆధునికీకరణ, దౌత్య విజయం, వ్యూహాత్మక ప్రభావమే పాకిస్తాన్కు అతిపెద్ద భయం. భారత్ గ్లోబల్ పవర్గా రూపాంతరం చెందడాన్ని పాకిస్తాన్ సైన్యం తన ఉనికికే ప్రమాదంగా భావిస్తోంది. అందుకే భారతదేశ సమగ్ర ఎదుగుదలను ఎలాగైనా నిరోధించాలనే ఉద్దేశంతోనే ఈ శత్రుత్వ విధానాన్ని పాకిస్తాన్ కొనసాగిస్తోంది. ఒకవేళ రేపు ఉదయాన్నే కాశ్మీర్ సమస్య శాశ్వతంగా పరిష్కారమైనప్పటికీ పాకిస్తాన్ భారతదేశంతో తన ఘర్షణ వైఖరిని, శత్రుత్వాన్ని విడిచిపెడుతుందా అంటే ఖచ్చితంగా లేదు అని క్రిస్టినా ఫెయిర్ నిష్కపటంగా తేల్చి చెప్పారు. పాకిస్తాన్ సైనిక వ్యవస్థ దృష్టిలో కాశ్మీర్ అనేది ఒక ప్రాదేశిక వివాదం మాత్రమే కాదు, అది భారతదేశపు పెరుగుతున్న శక్తిని సమతుల్యం చేయడానికి, నిరంతరం ఒత్తిళ్లో ఉంచడానికి వాడుతున్న ఒక సాధనం, సంకేతం మాత్రమే. భారతదేశాన్ని నిరంతరం అస్థిరపరచడమే పాకిస్తాన్ విదేశాంగ, రక్షణ విధానాల ప్రాథమిక సూత్రంగా మారింది. పంతొమ్మిది 1971 ఇండో-పాక్ యుద్ధంలో పాకిస్తాన్ తీవ్రమైన సైనిక ఓటమిని మూటగట్టుకుంది. తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్గా ఏర్పడ్డంతో పాకిస్తాన్ తన భౌగోళిక భూభాగంలో, జనాభాలో దాదాపు సగాన్ని కోల్పోయింది. సాధారణంగా ఏ దేశమైనా ఇలాంటి చారిత్రక పరాజయం తర్వాత తన విధానాలను పునః పరిశీలించుకుంటుంది. కానీ క్రిస్టినా ఫెయిర్ ఎత్తిచూపినట్లుగా పాకిస్తాన్ సైనిక వ్యవస్థ ఈ ఓటమిని నేటికీ మానసికంగా అంగీకరించడం లేదు. మేము ఓడిపోలేదు, దక్షిణాసియాలో భారత్ను సవాల్ చేయగల ఏకైక శక్తి మేమే అనే నకిలీ కథనాన్ని సొంత పౌరులకు నూరిపోస్తూ తన సైనిక ఉనికిని సమర్థించుకుంటోంది. ఈ భారత్ వ్యతిరేక ఆలోచన విధానమే పాకిస్తాన్ దేశీయ రాజకీయాలను, సైనిక వ్యూహాలను నడిపిస్తోంది. ముజఫరాబాద్ నుంచి రావల్పిండి వరకు ప్రతి నిర్ణయంలోనూ భారత్ పట్ల భయభ్రాంతులను సృష్టించడం ద్వారా పాక్ సైన్యం దేశ బడ్జెట్లోంచి అపార నిధులను సొంతం చేసుకుంటోంది. నేరుగా యుద్ధం చేసే సామర్థ్యం లేకపోవడంతో సరిహద్దు ఉగ్రవాదం, పరోక్ష యుద్ధాలు, నిరంతర రెచ్చగొట్టే చర్యలను తన అధికారిక వ్యూహంలో భాగంగా మార్చుకుంది. పీఓకేలో ప్రస్తుత నిరసనలు, ఓటింగ్ బహిష్కరణలు కూడా ఈ సైనిక ఆధిపత్యంపై ప్రజల్లో తలెత్తిన తిరుగుబాటే. అయితే మారుతున్న అంతర్జాతీయ సమీకరణాలు, భారత శక్త్యుత్పత్తి వల్ల న్యూఢిల్లీ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బగా మారాయి. పాకిస్తాన్తో చర్చలు అంటూ జరిగితే అవి కేవలం పాక్ ఆక్రమిత కాశ్మీర్ వాపస్ అంశంపైనే ఉంటాయి అని ఆయన ఖచ్చితమైన సరిహద్దు గీశారు. దశాబ్దాలుగా పాకిస్తాన్ నడుపుతున్న కాశ్మీర్ రాగం స్థానంలో ఇప్పుడు పీఓకేనే అజెండాగా భారత్ ముందుకు తెచ్చింది. ఉగ్రవాదాన్ని జాతీయ విధానంగా మార్చుకున్న పాకిస్తాన్కు భారత్ ఇప్పటికే తగిన బుద్ధి చెప్పిందని, ఆపరేషన్ సింధూర్ సాధించిన విజయాలు అందుకు ప్రత్యక్ష నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ సరిహద్దుల వద్ద ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా వారు ఊహకు కూడా అందని రీతిలో భారత సాయుధ దళాలు దెబ్బకొడతాయని హెచ్చరించారు. భారత సరిహద్దుల్లో శాంతిని విచ్ఛిన్నం చేయాలని చూస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో పాక్ రక్షణ వ్యవస్థకు భారత్ అర్థమయ్యేలా చెప్పింది. ప్రస్తుతం
ప్రస్తుతం పీఓకే ప్రజల్లో ఎగిసిపడుతున్న ఆగ్రహానికి మరో ప్రధాన కారణం ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత పరిపాలనలోని జమ్మూ కాశ్మీర్లో కనిపిస్తున్న అద్భుతమైన ఆర్థిక ప్రగతి. కొత్త ఎక్స్‌ప్రెస్ వేలు, రైల్వే నెట్వర్క్లు, ఎడ్యుకేషనల్ హబ్లు, పర్యాటకాభివృద్ధి, అంతర్జాతీయ పెట్టుబడులతో జమ్మూ కాశ్మీర్ దూసుకుపోతోంది. అదే సమయంలో సరిహద్దుకో ఆవలి వైపు ఉన్న పీఓకేలో పాకిస్తాన్ సైనిక దోపిడీ, ఆహార ధాన్యాల కొరత, ద్రవ్యోల్బణంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ వ్యత్యాసం పీఓకే పౌరుల్లో ఇస్లామాబాద్పై తీవ్ర తిరుగుబాటుకు కారణమైంది. 1994లో భారత పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం ప్రకారం పీఓకే గిల్గిత్ బాల్టిస్తాన్తో సహా భారతదేశంలో విడదీయరాని అవిభాజ్య భాగం. భారత ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రస్తుత వ్యూహాత్మక మార్గం స్పష్టంగా ఉంది. దౌత్యపరంగా పాకిస్తాన్ ఉగ్రవాద నైజాన్ని ఎండగట్టడం, సైనిక పరంగా ఎలాంటి సవాల్నైనా తిప్పికొట్టడం, పీఓకేలో స్థానిక ప్రజల ద్వారా పాకిస్తాన్ అక్రమ పాలనను నిరుపయోగం చేయడం. భారత్ సాధిస్తున్న ఆర్థిక ప్రగతి పీఓకే తిరిగి భారత్లో విలీనమయ్యే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా క్రిస్టినా ఫెయిర్ విశ్లేషించినట్లుగా పాకిస్తాన్ సైన్యం భారత్ ఎదుగుదలను ఆపడానికి ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆ దేశం లోపల నుంచే విచ్ఛిన్నం కావడం ప్రారంభమైంది. పీఓకేలో ప్రజలు ఓటింగ్ను బహిష్కరించి పాక్ సైన్యానికి వ్యతిరేకంగా వీధుల్లోకి రావడం అనేది ఇస్లామాబాద్ ముసుగు ఊడిపోయిందనడానికి నిదర్శనం. ఒకవైపు ఆర్థికంగా కుప్పకూలుతున్న పాకిస్తాన్, మరోవైపు పీఓకేలో ఎగిసిపడుతున్న ప్రజాగ్రహం. దీనికి తోడు భారత్ దృఢమైన, స్పష్టమైన భౌగోళిక, వ్యూహాత్మక రోడ్ మ్యాప్. పీఓకే భవిష్యత్తు పాకిస్తాన్ చేతి నుంచి శాశ్వతంగా చేజారడం ఖాయమని స్పష్టం చేస్తున్నాయి. చూసారుగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నేడు పరిస్థితి ఇస్లామాబాద్ పాలకుల చేతులు దాటిపోయింది. దశాబ్దాలుగా కాశ్మీర్ కార్డును చూపిస్తూ సొంత పౌరులను, అంతర్జాతీయ సమాజాన్ని మోసం చేస్తూ వచ్చిన పాకిస్తాన్ సైనిక వ్యవస్థకు పీఓకే ప్రజలే నేడు కఠినమైన జవాబు చెప్తున్నారు. ఓటింగ్ బహిష్కరణలు, సైనిక దిగ్బంధనాలు తెంచుకొని సాగుతున్న ప్రజా తిరుగుబాట్లు పాకిస్తాన్ ఆక్రమిత పాలన ముగింపు దశకు చేరుకుందంటే దానికి స్పష్టమైన నిదర్శనం. ఒకవైపు ఆర్థికంగా కుప్పకూలుతున్న పాకిస్తాన్, మరోవైపు జమ్మూ కాశ్మీర్లో భారత్ సాధిస్తున్న వేగవంతమైన ప్రగతిని చూసి పీఓకే ప్రజల్లో మొదలైన ఆలోచన మార్పు భవిష్యత్తులో ఈ ప్రాంత భౌగోళిక సరిహద్దులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఇస్లామాబాద్ నేతలు ఆడుతున్న ఈ నకిలీ నాటకాలు ఎంతకాలం సాగుతాయి? భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక రోడ్ మ్యాప్ పీఓకేని తిరిగి ఎలా విలీనం చేయబోతుంది అనేది వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నిరంతర వార్తా స్రవంతి కోసం చూస్తూనే ఉండండి మీ స్వతంత్ర ఛానల్. నమస్కారం.